నమస్కారం భరత్ గారు. నమస్కారం. సో నిన్నేమనిపించింది ముగ్గురు ముఖ్యమంత్రులు వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత తుంగభద్ర గారు కృష్ణ గారు మనకు మెయిన్ కృష్ణ ప్రకాశ్ అన్న నమస్తే. నమస్తే నమస్తే వేణు. అదే భరత్ గారు, ఇప్పుడు మనకు రూల్స్ లేకనా, రెగ్యులేషన్స్ లేకనా, ట్రిబ్యునల్ అవార్డ్స్ లేకనా, ఇది దౌర్జన్యంగా నీళ్ళని తీసుకుపోతుంటే సిఆర్ పార్టీలో అడ్డుపడతాడా, లేకుంటే పక్కనున్న ఇక్కడ రేవంత్ రెడ్డి పోయి అడ్డుపడతాడా? మీరు అరుణ గారిని కూడా తీసుకుంటే ఇంకా బాగుంటది. అరుణ బీజేపీ తరఫున ఎంపీగా ఉన్నారు మహబూబ్ నగర్. ఎందుకంటే 2021లో ఆమె ఆమరణ నిరాహార దీక్ష చేశారు ఈ ఆర్డీఎస్ వాటర్ మీద. 2002లో కేసీఆర్ గారు మొదటిసారి పాదయాత్ర చేశారు ఆర్డీఎస్ కెనాల్ మీద 103 డిగ్రీల జ్వరంతో. అంటే ఈ అక్కడ ఉన్న రాయలసీమ వాళ్ళు, పక్కనున్న మహబూబ్ నగర్ వాళ్ళు కత్తుల కోలాటాలు ఆడారు. మీకు గుర్తుండుంటది, లైవ్ చూపెట్టింది అప్పుడు టీవీ ఛానల్స్ ఈనాడు ఉండే, తర్వాత జెమిని ఉండే, వీళ్ళంతా అప్పుడు లైవ్ చూపెట్టారు. ఒక్కొక్కరు కత్తులు బాంబులు పట్టుకొని ఆర్డీఎస్ మీదకి వచ్చి ఎట్లా ఫైట్ చేశారనేది ఇప్పటికీ నా కళ్ళలో తిరుగుతా ఉంది. అంటే ఏ చట్టాలు ఆపుతాయండి కత్తుల కోలాటాలను? నంది పైప్స్ అధినేత ఎస్పీవై రెడ్డి గారు దౌర్జన్యంగా జనాలను తీసుకుపోయి గేట్లను తెరిచి నీళ్లను తీసుకుపోతుంటే బాజాప్తా ఆర్డీఎస్ ఆనకట్టను కింద కంప్లీట్ గా హోల్ చేసి దాన్ని కూడిపోయకుండా ఎప్పటికప్పుడు రాయలసీమకు నీళ్లను తీసుకుపోతా ఉంటే, పైన కర్ణాటక ఇష్టం వచ్చినట్టు వాడుకుంటా ఉంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు రైతుల మీద వందలాది కేసులు పెట్టారు. మీకు ఇది ఒక ఫుల్ సబ్జెక్ట్ అండి. మీరు ఆర్డీఎస్ రైతులు ఆలంపూర్ గద్వాల వాళ్ళ దగ్గర పోయి మైకు పెట్టి అడగండి, ఎంత మంది రైతుల మీద ఎన్ని సంవత్సరాలు కోట్ల చుట్టూ తిప్పారు. వారబందీ సిస్టమ్ ను రైతులు మా పంటలు ఎండిపోతున్నాయని నీళ్లను తీసుకపోతే వారబందీ భగ్నం చేసిందని 8 సంవత్సరాలు కేసులు పెట్టి వేధించాడు చంద్రబాబు నాయుడు. ఏ చట్టాలు అడ్డుకున్నాయండి? చట్టాలు లేక కాదు, తీర్పులు లేక కాదు, ఒప్పందాలు లేక కాదు. బచావత్ ట్రిబ్యునలే చాలా క్లియర్ గా చెప్పింది, రాయలసీమ వాళ్ళు 40 టీఎంసీలు మాకు కేసీ కెనాల్ కు కావాలి, రైట్ కెనాల్ కూడా 40 టీఎంసీలు కావాలి అని అంటే ఒక్క చుక్క నీరిచ్చేది లేదు పొమ్మన్నది. తుంగభద్ర డ్యామ్ బచావత్ ట్రిబ్యునల్ పీరియడ్ లోనే కంప్లీట్ అయింది. మేము ఒక్క చుక్క నీరు కూడా రాయలసీమకి ఇయ్యమని కరాఖండిగా చెప్పారు. అయినా కూడా దౌర్జన్యంగా నీలం సంజీవ్ రెడ్డి పేరుతో ఉంటుంది శ్రీశైలం ప్రాజెక్టు. ఆయన రాష్ట్రపతిగా ఉండి ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆ నీళ్లను డైవర్ట్ చేసుకొని పోయి ఇవాళ 150-250 టీఎంసీల నీళ్లను అక్రమంగా తీసుకుపోతున్నారు. ఇవాళ తుంగభద్ర వాటర్ అంతా కూడా రాయలసీమకే పోవాలనా, తెలంగాణ పోవద్దా? అసలు ఈ తెలంగాణ కృష్ణా బేసిన్ లో ఉంది, రాయలసీమ పెన్నా బేసిన్ లో ఉంది. ఎక్కువ కర్ణాటకనా ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ కర్ణాటకనా తుంగభద్ర వాటర్ అక్రమంగా తీసుకుపోతుంది? అసలు తెలంగాణకు ప్రధాన శాపం ఈయన రాయలసీమ, సెకండ్ కర్ణాటకకి ఎంత అండి? 1.2 టీఎంసీ వాళ్ళ షేర్. ఇప్పుడు దాని గురించి చెప్తాను నేను. బచావత్ ట్రిబ్యునల్ ఏం చేసిందంటే 17.1 టీఎంసీని ఈ రాజోలి బండకు ప్లస్ కర్ణాటకకి ఇచ్చింది, ఏది తుంగభద్ర కెనాల్ నుంచి. అయితే అదివరకు తుంగభద్రలో తెలంగాణ ఎట్లా నష్టపోయిందంటే 19.5 టీఎంసీల నీళ్లను తుంగభద్ర లో లెవెల్ కెనాల్ ద్వారా నడిగడ్డకు తీసుకురావాలనేది నిజాం ప్రభుత్వం ఆ రోజు చేసిన ప్రణాళిక. డిస్టర్బెన్స్ వస్తుంది పీసీఆర్, మిగతా వాళ్ళ మ్యూట్ చేయండి. ఒక్క నిమిషం, నేను ఇయర్ ఫోన్ తీసేస్తున్నా. అయితే భరత్ గారు, తుంగభద్ర కెనాల్ నీళ్లను ఎట్లా పంచుకోవాలనే విషయంలో ఆనాడు నిజాం ప్రభుత్వం నవాబ్ అలీ నవాజ్ జంగ్ ఆధ్వర్యంలో 1942లోనే ఒక ఒప్పందం అయింది. 1944లో ఒప్పందం మీద ఆనాడు ఆనాడు మైసూర్ స్టేటు, మద్రాస్ స్టేటు, నిజాం స్టేట్, అంటే అప్పుడు రాయలసీమ మద్రాస్ స్టేట్ లో ఉంది, పైన మైసూర్ స్టేట్ లో డ్యామ్ ఉంది. అదే విధంగా తెలంగాణ అది 200-300 సంవత్సరాలు ఇంకా గజపతి రాజుల కాలం నుంచి, కృష్ణదేవరాయల కాలం నుంచి మొఘల్ ఛానల్స్ అనేటివి ఉండేటి. ఆ మొఘల్ ఛానల్స్ అప్పటి నుంచి వాడుకుంటున్నాయి కాబట్టి ఆ నీళ్లను రాయలసీమకి తెలంగాణకి ఇవ్వాలని చెప్పేసి 15.9 టీఎంసీలేమో రాజోల్ బండ కింద తెలంగాణకు, అదే విధంగా 1.2 టీఎంసీ ఏమో కర్ణాటకకు కేటాయించారు. దానికి నేపథ్యం ఏంటంటే 19.5 టీఎంసీలు ఈ గద్వాల ఆలంపూర్ నడిగడ్డ అంటారు.
ఈ రెండు నదుల మధ్యలో తుంగభద్ర కృష్ణా నది మధ్యలో ఉన్న ఈ ప్రాంతానికి ఇవ్వాలని చెప్పి మొదట్లో నిజాం ఏదైతే 1942లో ప్రణాళిక వేసుకొని 44లో మద్రాసు మైసూరు రాష్ట్రాలతోని సంతకాలు చేయించుకున్నారో ఆ ఒప్పందాన్ని తుంగలో దొక్కారు నీలం సంజయ్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఆర్డిఎస్ ఇట్లాంటి ఇబ్బందులు ఆ రైతులకు ఎదురు కావడానికి మొదటి కారణం, రెండవ కారణం, మూడో కారణం కూడా నీలం సంజీవ్ రెడ్డి గారే. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ నడిగడ్డకు వచ్చే కెనాల్ ను ఆయన రద్దు చేసేసిండు ఏకపక్షంగా. రద్దు చేయడానికి ఏ రకమైన రైట్స్ లేవు ఆయనకు. కానీ ఆనాడు నీళ్ల మీద సోయి లేక అప్పుడున్న కేవీ రంగారెడ్డి గారు కావచ్చు, బూరూరు రామకృష్ణారావు గారు కావచ్చు, చెన్నారెడ్డి గారు కావచ్చు, వీళ్ళెవరు కూడా మాట్లాడలేకపోయారు. నీళ్ల మీద అవగాహన లేకుండే యథేచ్ఛగా నీళ్లను తీసుకుపోయారు ప్రాజెక్టులను రద్దు చేసి. మీకు చెప్తున్న అప్పర్ కృష్ణా డ్యామ్ అనేది ఇప్పుడు అల్మట్టి డ్యామ్, అది అప్పుడు నిజాం స్టేట్ లో ఉండేది. దాని నుంచి 54.5 టీఎంసీలు మహబూబ్ నగర్ కు ఆల్మట్టి నుంచి తీసుకురావాలి. అట్లాగే భీమా తంగడి దగ్గర, అంటే ఇవాళ భీమా తెలంగాణలోకి ఎంటర్ అయ్యే కృష్ణా అనే గ్రామానికి పైన తంగడి గ్రామం ఉంటది. అక్కడ 100 టీఎంసీలు తెలంగాణ కోసం ఉపయోగించాలి. కల్వకుర్తి తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావాలని చెప్పి 174 టీఎంసీలను ఇవ్వాలని చెప్పి నిజాం సంకల్పిస్తే బూరుగుల రామకృష్ణారావు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రణాళిక సంఘం దగ్గర అనుమతులు కూడా తెస్తే నీలం సంజీవ్ రెడ్డి ఏకపక్షంగా రద్దు చేశాడు. మహబూబ్ నగర్ లో ఉన్నది 35 లక్షల ఎకరాలు. కష్టపడే ప్రజలు ఉన్నారు. 3 జీవనదులు ఉన్నాయి భారతదేశంలో. మీకు 3 జీవనదులు ఉన్న జిల్లా ఉండదు. 35 లక్షల ఎకరాలు అంటే 67.5% సస్యశ్యామల భూమి ఏ జిల్లాలో ఉండదు. మనం అనుకునే కోనసీమ గాని, మనం అనుకునే కృష్ణా గుంటూరు జిల్లాలు గాని కేవలం 37-38% భూమి మాత్రమే అది సస్యశ్యామలంగా ఏ విత్తనం వేసినా మొలిసే భూమి ఉంటది. కానీ మహబూబ్నగర్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే 35 లక్షల ఎకరాలు 67% ఆ భూమి సస్యశ్యామలమైన భూమి. మరి అంత భూమి ఉన్నది, కష్టపడే ప్రజలు వినిపించట్లేదు. ఎస్ వి ప్రకాష్ గారు, కర్మ ఎందుకు పట్టింది మహబూబ్నగర్ జిల్లాకు? మీరు బచావత్ ట్రిబ్యునల్ చూసినట్లయితే బచావత్ గారు కూడా కామెంట్ చేశారు. ఉమ్మడి ఒక్కసారి ప్రకాష్ గారిని కట్ చేసి, ఎందుకంటే మన ఆడియో వెళ్ళట్లేదు, కట్ చేసి జూమ్ కట్ చేసి మళ్ళీ తీసుకోండి. జూమ్ కట్ చేస్తే మళ్ళీ ఆయనకు అర్థమవుతుంది. మనం ఎందుకంటే మన క్వశ్చన్ అసలు మనం వినబడట్లేదు, ఆయన మాట్లాడుతూనే ఉన్నారు, మనం వినబడట్లేదు. ఎస్ వేణుగోపాల్ రెడ్డి గారు, సార్ చెప్పండి సార్. వేణుగోపాల్ రెడ్డి గారు, నిన్న అదే ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఇప్పుడు నిన్న సిఆర్ పాటిల్కు రేవంత్ రెడ్డి చెప్పారు మీరు ఏది నిర్ణయిస్తే అదని చెప్పి. సో కేంద్ర ప్రభుత్వం కృష్ణా జలాల్లో లేదా తుంగభద్ర జలాల్లో ఒక పెద్దన్నగా ఏం చెప్తుంది? ఒక్క నిమిషం భరత్ గారు, నేను నా ఆడియో మీకు రావట్లేదు ప్రకాష్ గారు, నా ఆడియో మీకు రావట్లేదు. నేను ఒక్క నిమిషం ప్రకాష్ గారు మీరు సెట్ చేసుకునేంత ఒక్క నిమిషం నరవల్ గారు మాట్లాడతారు, తర్వాత మీరు తీసుకుంటారు. మీరు సెట్ చేసుకుంటారు, ఉండండి, మీరు సెట్ చేసుకునేంత మాట్లాడతారు. ఎస్ నరవల్ వేణుగోపాల్ రెడ్డి గారు.